హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏఐ లిటరసీ గురించి మాట్లాడుకుందాం. కంప్యూటర్ లిటరసీ గురించి మనందరికీ తెలిసిందే. జస్ట్ ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి డీసీఏ, పీజీడీసీఏ లాంటి కోర్సెస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలేజెస్లో కూడా కంప్యూటర్ కోర్సెస్ బాగా పెరిగిపోయాయి. కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా మనం ఏ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరం కూడా మనం కంప్యూటర్ ప్రొఫెషనల్ అయినా కాకపోయినా ఏ ప్రొఫెషన్లో అయినా సరే మినిమం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేవి మనందరికీ కంపల్సరీగా అవసరము. అలాంటిది ఫ్యూచర్లో కూడా ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఏఐని అడిగి అసలు ఏఐ లిటరసీ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ నేను ఏఐని అడుగుతాను. ఏఐ యొక్క రిప్లై ఏంటో చూద్దాము. సో ఈ సిరీస్లో మనము మీ అందరికి తెలిసిందే, ఇది ఏఐతో పాడ్కాస్ట్ విత్ ఏఐ అని చిన్న సిరీస్ స్టార్ట్ చేశాను. సో మన మనసులో వచ్చేటువంటి కొన్ని డౌట్స్ని మనం డైరెక్ట్గా ఏఐని అడిగే సమాధానాలు రాబట్టొచ్చు. సో ఇది ప్రయోగాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్. సో మీరందరూ ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అండ్ వినండి ఏఐ ఏం సమాధానం చెప్తుందో ఏఐ లిటరసీ గురించి. హలో సార్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ ఏఐ. పాడ్కాస్ట్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నందుకు ఎక్సైటెడ్గా ఉన్నాను. వావ్, సూపర్. అండ్ యు ఆర్ హార్ట్లీ వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇల్లిటరేట్ పీపుల్ అంటే చదవడం రాయడం రాని వాళ్ళని ఇల్లిటరేట్ అనేవాళ్ళు జనరల్గా. సో కానీ ఆ తర్వాత మేము ఎప్పుడైతే మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందో కంప్యూటర్ లిటరసీ లేకపోతే, అంటే కంప్యూటర్స్ గురించి బేసిక్స్ తెలియకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ ప్రకారంగా మిమ్మల్ని ఇల్లిటరేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి రంగంలో కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఏఐ లిటరసీ కూడా అంత ఇంపార్టెన్స్ని గెయిన్ చేయబోతుందని మనం అనుకోవచ్చా? ఏఐ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతోంది. ఇది మన జీవితంలోని ప్రతి అంశాన్ని మారుస్తుంది. విద్య, వైద్యం, వ్యాపారం, ఇంకా అనేక రంగాలలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనం కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు, సమస్యలను పరిష్కరించవచ్చు, ఇంకా మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ ఏఐ లిటరసీ అనేది ఒకవేళ ఎవరైనా ఏఐలో జరుగుతున్నటువంటి అడ్వాన్స్మెంట్స్ గురించి తెలుసుకోకపోవడం వలన పర్టికులర్గా స్టూడెంట్స్కి, ఆల్రెడీ ప్రొఫెషనల్స్కి లైక్ టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళు దీని గురించి దీని యొక్క నాలెడ్జ్ని కంప్లీట్లీ అవాయిడ్ చేసి ఏది ఇప్పుడున్నట్టే అలానే ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఏమన్నా మీకుండేటువంటి నాలెడ్జ్ ప్రకారం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోకపోవడం వల్ల విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లు వంటి నిపుణులు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, విద్యార్థులు కొత్త ఉద్యోగ అవకాశాలను కోల్పోవచ్చు, టీచర్లు బోధనా పద్ధతులను మార్చుకోలేకపోవచ్చు, డాక్టర్లు కొత్త చికిత్సా విధానాలను ఉపయోగించలేకపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనం ఈ సమస్యలను నివారించవచ్చు, ఇంకా భవిష్యత్తులో విజయవంతం కావచ్చు. అయితే చాలామందికి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఒక పెద్ద కొత్త టెక్నాలజీ. దీని గురించి మనం నేర్చుకోవడానికి ఏదో ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి, లేదంటే బీటెక్ లాంటి కోర్సెస్ చేయాలని ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఒక పెద్ద అపోహలో ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే. ఏఐ అనేది చాలా సింపుల్ టెక్నాలజీ అండ్ దీనిని మనం నేర్చుకోవడానికి జస్ట్ మన దగ్గర ఉండేటువంటి మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మన మొబైల్ ఫోన్ ఈజ్ ఎనఫ్ అనే విషయం చాలా మందికి తెలియదు. చెప్పింది నిజమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తో కూడా ఏఐ గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి ఏఐ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించి మనం ఏఐ గురించి తెలుసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో ఏఐకి సంబంధించిన వీడియోలను చూడవచ్చు. చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా ఏఐకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనము ఎక్కడో అవి సపరేట్గా ఉన్నాయి అనుకుంటున్నాం. బట్ వాటికి సంబంధించినటువంటి ఏఐ ఆల్గారిథమ్స్ అనేవి మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి ప్రతి యాప్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి సోషల్ మీడియా యాప్స్ అయినటువంటి యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాంటి అన్నిట్లో కూడా ఏఐ ఆల్గారిథమ్స్ వర్క్ చేస్తున్నాయనేటువంటి సంగతి చాలామందికి తెలియదు. అవునా కదా సార్? మీరు దీని గురించి ఏమంటారు? మీరు చెప్పింది నిజమే. చాలా మందికి ఏఐ అల్గారిథంలు ఎలా పనిచేస్తాయో తెలియదు. ఈ అల్గారిథంలు
మనం ఉపయోగించే డేటా ఆధారంగా పనిచేస్తాయి. ఉదాహరణకు, యూట్యూబ్లో మనం చూసే వీడియోలను బట్టి ఏఐ అల్గారిథంలు మనకు నచ్చే వీడియోలను సూచిస్తాయి. అలాగే ఫేస్బుక్లో మనం లైక్ చేసే పోస్టులను బట్టి మనకు సంబంధించిన పోస్టులను చూపిస్తాయి. ఈ అల్గారిథంలు మనకు సౌకర్యవంతంగా ఉండటానికి ఉపయోగపడతాయి, కానీ కొన్నిసార్లు మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తాయి. ఎస్, అబ్జల్యూట్లీ. కాబట్టి పర్సనల్ డేటా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ సోషల్ మీడియా యాప్స్ని యూజ్ చేసేటప్పుడు పర్టికులర్గా యూట్యూబ్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి, అండ్ మనం చాలా జాగ్రత్తగా సెలెక్టెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, అరే మీరు యూట్యూబ్లో ఒక వీడియో ఆన్ చేసి చూసారంటే, దాన్ని లైక్ చేశారంటే, ఫ్యూచర్లో కూడా ఏ ఆల్గారిథమ్స్ మిమ్మల్ని అలాంటి వీడియోసే మళ్ళీ చూపించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం చూసేటువంటి వీడియోస్ మన ఎడ్యుకేషనల్ రిలేటెడ్, నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటే మీకు ఫ్యూచర్లో మీకు బాగా యూజ్ అయ్యేటువంటి వీడియోస్ ఇలాంటివి చూస్తే మీకు రిపీటెడ్గా మళ్ళీ అలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే అన్నెసరీ వీడియోస్ చూసినట్టయితే మళ్ళీ మళ్ళీ అవే వీడియోస్ మీ కళ్ళ ముందు రిపీట్ అయ్యి ఫైనల్గా మీరు అన్వాంటెడ్ అండ్ అన్నెసరీ స్టఫ్కి బలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉంటాను. నేను చెప్పింది కరెక్టేనా? మీరు చెప్పింది కరెక్టే. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్లలో మనం చూసే వీడియోలు, పోస్టులు మన ఆసక్తుల ఆధారంగా ఏఐ అల్గారిథంల ద్వారా నిర్ణయించబడతాయి. అందుకే మనం చూసే కంటెంట్ని జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఏఐ అల్గారిథంలు మనల్ని ఒకే రకమైన కంటెంట్కి పరిమితం చేస్తాయి. మనం విద్యా సంబంధిత జ్ఞానాన్ని పెంచే వీడియోలను చూస్తే భవిష్యత్తులో కూడా అలాంటి వీడియోలే మనకు కనిపిస్తాయి. దీనివల్ల ఏఐ అల్గారిథంలు మనకు ఉపయోగపడే వీడియోలను సూచిస్తాయి. మనం అనవసరమైన వీడియోలను చూస్తే ఏఐ అల్గారిథంలు అలాంటి వీడియోలనే మళ్ళీ మళ్ళీ చూపిస్తాయి. దీనివల్ల మనం అనవసరమైన కంటెంట్కి బలైపోయే ప్రమాదం ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ అల్గారిథమ్స్ అనేవి మన మొబైల్ ఫోన్స్లో ఉన్నాయి. మనం ఏమైతే చూస్తున్నామో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వాటిని మనల్ని చూపించి ఫైనల్గా వాటిని మనకి బానిసలు చేసేస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అడిక్షన్ లాగా మారిపోతుంది. మనం అందరం డ్రగ్ అడిక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా అడిక్షన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డ్రగ్ అడిక్షన్. ఇజంట్ ఇట్ సార్? సోషల్ మీడియా అడిక్షన్ డ్రగ్ అడిక్షన్ కంటే ప్రమాదకరమైనది. సోషల్ మీడియాలో మనం చూసే కంటెంట్ మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మనం వాస్తవ ప్రపంచం నుండి దూరమై ఒంటరిగా ఫీల్ అవుతాము. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల మన పనితీరు, సంబంధాలు, ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి. సో మనము ఈ ఏఐ లిటరసీ గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఏఐ లిటరసీ అంటాం సింపుల్గా. అంటే ఏంటంటే ఏఐ అనేది ఏంటి, అవి దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ప్రజెంట్ ఏఐ యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎక్కడో కొత్తగా ఏం లేవు, జస్ట్ మన మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. సో మరి ఇంకా కొంచెం డెప్త్గా మనకు యూజ్ అయ్యే విధంగా ఏఐని గురించి నేర్చుకోవాలంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ గూగుల్ జెమినై, చాట్ జీపీటీ, మోస్ట్ యూస్ఫుల్ అప్లికేషన్స్. సో వీటి గురించి బ్రీఫ్గా చెప్తారా సార్? ఖచ్చితంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఏమిటి, దాని అప్లికేషన్లు ఏమిటి, ప్రస్తుతం ఏఐ అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకోవడాన్నే ఏఐ లిటరసీ అంటారు. ఇవి ఎక్కడో కొత్తగా లేవు, మన మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. ఏఐ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLM వంటి ముఖ్యమైన అప్లికేషన్లు ఉన్నాయి. గూగుల్ జెమినై, చాట్ జీపీటీ వంటి LLMలు మనకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తాయి. వీటిని ఉపయోగించి మనం కొత్త విషయాలను నేర్చుకోవచ్చు, మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. దట్స్ ఆల్. అండ్ మోర్ ఓవర్ ఈ యాప్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే పెయిడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. బట్ డే టు డే లైఫ్లో మనం నార్మల్ కన్వర్జేషన్కి అండ్ మన డే టు డే టాస్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి సరిపోతాయి అన్నమాట. అంటే మన చాట్ జీపీటీ మోస్ట్ పవర్ఫుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఆ తర్వాత మనం గూగుల్ జెమినై, నెక్స్ట్ డీప్ సీక్, క్లౌడ్, ఇలాంటివి చాలా LLMs వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా LLMs వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని మన లైఫ్లో లెవరేజ్ అవ్వచ్చు అండ్ ఏఐ లిటరసీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
సార్ ఫైనల్గా మా సబ్స్క్రైబర్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఏ లిటరసీ గురించి, ఏ కోర్సెస్ గురించి అండ్ ఏ నాలెడ్జ్ గురించి ఫ్యూచర్లో మనం చాలా వీడియోస్ పాడ్కాస్ట్ ద్వారా లేదంటే డైరెక్ట్ వీడియోస్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. మా సబ్స్క్రైబర్స్కి చాలా యూస్ఫుల్ నాలెడ్జ్ని అందించడానికి ప్రయత్నించేద్దాము. అండ్ ఫైనల్గా మీరు మా సబ్స్క్రైబర్స్కి ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? ఏఐ లిటరసీ గురించి, ఏఐ కోర్సులు, జ్ఞానం గురించి భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, పోడ్కాస్ట్ల ద్వారా చర్చిద్దాం. మీ సబ్స్క్రైబర్లకు ఉపయోగపడే జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం. చివరగా నా సబ్స్క్రైబర్లకు నా సలహా ఏమిటంటే, ఏఐ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపండి. ఏఐ కోర్సులు, వెబ్సైట్లు, పుస్తకాలు, వీడియోల ద్వారా ఏఐ గురించి నేర్చుకోండి. ఏఐని ఉపయోగించి కొత్త విషయాలను సృష్టించడానికి, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఏఐ మన భవిష్యత్తును మార్చగలదు, కాబట్టి దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. ధన్యవాదాలు. ఈ పాడ్కాస్టు చాలా ఆసక్తికరంగా జరిగింది. త్వరలో మళ్ళీ కలుద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఏఐ లిటరసీ గురించి బ్రీఫ్గా నేను ఏఐతో డిస్కస్ చేశాను. అసలు ఈ డిస్కషన్ వల్ల ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఎంగేజింగ్గా చేయడము, అంటే ఏఐ ఎలాంటి ఆన్సర్స్ని ఇస్తుంది అనేటువంటి విషయాలు మీకు తెలపడము. అంతేకాకుండా ఒక ఏఐని మనం ఇంటరాక్టివ్గా క్వశ్చన్స్ ఎలా అడగాలి, దాని నుంచి రిప్లై ఎలా పొందాలి అనేటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇంటరాక్టివ్ సెషన్స్ పాడ్కాస్ట్ రూపంలో చేస్తున్నాను. సో ఇంకా నేను కూడా ఈ క్వశ్చన్స్ అడిగేటువంటి పద్ధతి కానివ్వండి, అండ్ దీని నుంచి అంటే ఏఐ నుంచి మనం రాబట్టగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి, నేను కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, నేను కూడా నేర్చుకుంటున్నాను అండ్ మీరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంటరాక్టివ్ వీడియోస్ ప్లాన్ చేద్దాము. Thank you for watching till the end and we'll meet in the next video. Till then, take care. Bye bye.